భయపడింది అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించలేదు. నేను అంటున్నాను, ఇవాళ ఈ రాష్ట్రంలో మద్యాన్ని బడి లేదు గుడి లేదు, మీకు ఆదాయమే కావాలి. జనవరి 1వ తారీఖున అర్ధరాత్రి వరకు బ్రాందీ షాపులు తెరిచి ఉంచారే. ఈ ఆలయంలో ఈ అపచారానికి ఒక మద్యం సేవించిన వ్యక్తి పైకెళ్ళి, అంటే శిఖర స్థానానికి, అంటే ప్రపంచం అంతా చూడాలని అంతెత్తుకెళ్లి ఈ రాష్ట్రం మద్యం మత్తులో ఉంది, నేను సేవించి ఇంత పైకి వచ్చినా నన్ను పట్టుకోలేని స్థితిలో ఇక్కడ భద్రతా సిబ్బంది ఉందని చెప్పడానిక ప్రభుత్వం వైఫల్యం? ఇంతకంటే ఇంకొకటి ఏముంటుందని ఆలోచించమంటున్నాను, ప్రజలను ఆలోచించమంటున్నాను. దైవం మానుష రూపేనా, మనిషి దైవస్వరూపుడైనటువంటి వాడుగా మన శాస్త్రాలన్నీ చెప్తున్నటువంటి విషయం. అందులో ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం రాజకీయాల కోసం ప్రజలను వాడుకుంది. ప్రజలకు అబద్ధాలు చెప్పారు, ప్రజలకి అనేక మాయమాటలు చెప్పారు. కేవలం వారి యొక్క పరనింద చేసి వారు లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. పరుల్ని నిందించడం ద్వారా మాత్రమే మేము మంచి చేస్తామని గాని, మేము రక్షణ ఇస్తామని చెప్పలేని ఈ ప్రభుత్వం ఇవాళ అర్థమైంది.